ఆయన ఒక డాక్టర్. తన సర్వీసులో ఎంతో మందికి ప్రాణం పోయడమే కాదు, ఎంతో మంది అనాథ నిరుపేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల రూపాయలతో హిల్ ప్యారడైజ్ సంస్థను స్థాపించి కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. అంతేకాకుండా పేదలకు ఉచిత వైద్యం చేస్తున్నాడు. విద్యార్థులకు విద్యతో పాటు పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవలంబించాల్సిన విధానాలను చెప్పడమే కాదు, చేసి చూపిస్తోంది హిల్ ప్యారడైజ్ సంస్థ. 1967 నుండి, అంటే ఆయన ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి ఏదో చేయాలి, సమాజంలో ఏదో మార్పు తీసుకురావాలనేటువంటి ఆ స్ట్రాంగ్ డిజైర్. మరి ఆ తర్వాత యూకే వెళ్ళారు. యూకే వెళ్ళిన తర్వాత కూడా హీల్ యూకే 1992లో స్టార్ట్ చేసి, ఇక్కడ హీల్ ఇండియా 1993లో స్టార్ట్ చేసి, అప్పటి నుంచి లాస్ట్ 31 ఇయర్స్ మరి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. అక్కడ గుంటూరులో 250 మందికి సరిపడా వసతి గృహం ఉంది. ప్రక్కనే కాంపౌండ్ ప్రక్కనే స్కూల్ ఉంది. అక్కడ స్కూల్కి వెళ్తారు పిల్లలు. అలాగే భద్రాచలంలో ఒక స్కూల్ రన్ చేస్తున్నాం. దాంట్లో డే స్కూలు 400 పైబడి విద్యార్థులు చదువుతూ ఉన్నారు. అక్కడ ఎక్కువగా ట్రైబల్ చిల్డ్రన్ చదువుతున్నారు. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ చిల్డ్రన్, పావర్టీలోనే మళ్ళీ ఇద్దరు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి మొట్టమొదటి అవకాశం ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత తల్లి చనిపోతే ఫాదర్ సాధారణంగా తాగుడికి బానిస అవటం కానీ, లేకుంటే వేరే వివాహం చేసుకుని వెళ్ళిపోతారు. అందుకని రెండో ప్రిఫరెన్స్ తల్లి చనిపోయిన పిల్లలకి. మూడవది తండ్రి చనిపోయి తల్లి ఆర్థికంగా పిల్లల్ని చదువు నిమిత్తం సపోర్ట్ చేయలేని స్థితిలో అటువంటి వారిని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ క్యాంపస్లో ఉన్న వారందరూ ఈ 3 కోవలకి చెందిన వాళ్ళే. ఇదివరకు మేము బ్రెయిలీ నేర్పేవాళ్ళం, ఇప్పుడు కూడా నేర్పుతున్నాం. కానీ వాళ్ళకి డిజిటల్ ఎడ్యుకేషన్ ఇచ్చి, అంటే స్మార్ట్ ఫోను తర్వాత కీబోర్డ్లో బాగా ప్రాక్టీస్ చేయించి డైరెక్ట్గా మెయిన్ స్కూల్కి పంపడం వల్ల అసలు రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు స్క్రైబ్ అవసరం లేకుండా డైరెక్ట్గా వాళ్ళు కంప్యూటర్తో రాయగలుగుతారు. చదువు తర్వాత వైద్యం అన్ని రకాలుగాను పిల్లల్ని చూసుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అనేక మంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఇతను డాక్టర్ సత్యప్రసాద్. 1992లో తల్లిదండ్రులు కోల్పోయి నిరాధరణకు గురవుతున్న చిన్నారులకు ఉచితంగా విద్యను అందించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. దీంతో 1992లో ఏలూరు జిల్లా తోటపల్లిలో హిల్ ప్యారడైజ్ పాఠశాలను ఏర్పాటు చేశారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఎలాంటి ఫీజు లేకుండా CBSEలో కార్పొరేట్కి ధీటుగా విద్యను అందిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తల్లిదండ్రులు లేకపోయినా, తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకరు లేకపోయినా ఈ విద్యా సంస్థలో 1 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తారు. నా పేరు అఖిల్ కుమార్ సార్. పుట్టుకతోనే చూపు లేకపోయేసరికి మమ్మీ డాడీ చాలా హాస్పిటల్స్ తిప్పిన తర్వాత లాస్ట్కి రావని చెప్పేసరికి ఇక్కడ నా లైఫ్, నా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఇక్కడ జాయిన్ చేశారు సార్. ఇక్కడ హిల్ ప్యారడైస్లో జాయిన్ చేశారు. ఇక్కడ సూపర్ బాగా చూస్తున్నారు సార్. ఫుడ్కి, బెడ్కి, చదువుకి ఏ లోటు లేదు సార్. ఇక్కడ నాకు బాగా నచ్చింది చదువు ఒకటే సార్. ఇంటర్మీడియట్కి మాత్రం ప్రవేశానికి ప్రతిభా పరీక్ష విద్యాలయంలోనే ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన నిరుపేద విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రవేశ పరీక్షలు నిర్వహించి అర్హులకు యాప్ డెవలప్మెంట్, కంటెంట్ డిజైన్, సైబర్ సెక్యూరిటీ కోర్సులను ప్రత్యేకంగా నేర్పుతారు. మరోవైపు పాఠశాలలో 15,000 పుస్తకాలతో గ్రంథాలయం అందుబాటులో ఉంచి విద్యార్థులకు ఆసక్తి మేరకు వివిధ కళల్లో ప్రోత్సహిస్తున్నారు. నేను అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మా తల్లిదండ్రులు తెలియదు అన్నారు. మా తల్లిదండ్రులు నేను చూడలేదు. నన్ను ఒక పెద్ద ఒకటి పెంచుకుంటారు. ఇక్కడికి మా ఊర్లో ఒక ఆయన తీసుకొచ్చి ఇక్కడ నన్ను చేర్పించాడు 9th క్లాస్లో. ఇక్కడ నన్ను అందరూ బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. స్కూల్ టీచర్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు. ఇక్కడ సేమ్ ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. అందరూ ఫ్రెండ్స్ అయ్యారు మొత్తం, మా క్లాస్ వాళ్ళందరూ. టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు సబ్జెక్ట్స్. ఫుడ్, హాస్టల్, మొత్తం చదువు మొత్తం అన్నీ ఫ్రీ అండి. ఇక్కడ డబ్బులు ఏం తీసుకోవట్లేదు. ఇక్కడ మొత్తం ఫ్రీ. అక్కడ మా స్కూల్లో PET సార్ నన్ను ఇక్కడ చేర్పించారు. ఐ వుడ్ లైక్ టు బికమ్ ఏ IITian. 3D చిత్రలేఖనం, క్రాఫ్ట్, సంగీతం, నృత్యం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 400 మీటర్ల
ట్రాక్, బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హ్యాండ్బాల్ కోర్టులున్నాయి. బాలబాలికలకు వేరువేరుగా ఆధునిక హంగులతో వసతి గృహాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ లక్ష్యంతో ఏర్పడిన ఈ హిల్ సంస్థ ఎంతో మందికి ఉపాధిని ఇవ్వడంతో పాటు చదువుకుంటున్న పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇస్తుంది. ఇప్పటికే వేలాది మంది విద్యార్థులు చదువుకొని ఈ సంస్థలోని ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడే చదువుకొని ఉద్యోగాలు సంపాదించే వరకు అన్ని ఖర్చులు హిల్ సంస్థనే భరిస్తుంది. Kavya sir, I'm from Eluru. I'm studying 10th grade. ఇక్కడికి నేను 8th గ్రేడ్లో వచ్చాను. జస్ట్ 2 years కంప్లీటెడ్. తర్వాత నన్ను 8th గ్రేడ్లో ఏఏకి సెలెక్ట్ చేసుకున్నారు. ఎగ్జామ్ పెట్టి పాస్ అయ్యాను. తర్వాత ఇక్కడ మేము పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ HTML, CSS నేర్చుకున్నాము. సమ్ ఏఏ టూల్స్ కూడా నేర్చుకున్నాము. ఆ తర్వాత మమ్మల్ని ఇంకా ఈ ఏజ్లోనే మంచిగా జాబ్స్ తెప్పించి ఇలా మేము కూడా చేయగలమని నిరూపిద్దామని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాం. ఐ డోంట్ హ్యావ్ డాడ్. మా మమ్మీ రెస్టారెంట్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ బాగుంటాయి అండ్ CBSE సిలబస్. ఆ టీచర్స్ కూడా మంచిగా టీచ్ చేస్తారు అండ్ ఫుడ్ స్పెషలిటీస్ కూడా బాగుంటాయి. ఫుడ్ కూడా రోజు బాగా పెడతారు. స్నాక్స్, లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ. డామ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. గర్ల్స్కి, బాయ్స్కి డామ్స్ కూడా ఉంటాయి. నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారులకు సేవ చేసే అవకాశం లభించటం అదృష్టంగా భావిస్తున్నామని అంటున్నారు నిర్వాహకులు సత్యప్రసాద్. హీల్ ద్వారా చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే తమ ధ్యేయమని, చేసింది తక్కువే, చేయాల్సింది నీలే ఉంది అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. నిరాశ్రయులకు ఉన్నత విద్యను అందించటం చూసి ఎంతో మంది NRIలు విదేశాల నుంచి సహకారం అందిస్తున్నారని డాక్టర్ సత్యప్రసాద్ చెప్తున్నారు. హీల్ ప్యారడైజ్ అనేటువంటి సంస్థని పెట్టి ఇక్కడ 30 ఎకరాల్లో 1000 మంది పిల్లలు, అనాథలకి, పూర్ పీపుల్కి, చిల్డ్రన్కి సరిపడా అంతా. ఇది రెసిడెన్షియల్, మన గురుకులం లాంటిది. చదువు చెప్పేవాళ్ళు, మా పిల్లల కోసం పనిచేసేవాళ్ళు, పిల్లలు అందరూ కలిసి ఉండేగా చక్కగా మంచి సీనిక్ ప్లేసు మనకు లభించింది. దాంట్లో పెట్టాము. ఇక్కడ పిల్లలు ఎక్కడి నుంచి అయినా రావచ్చు. మన దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇప్పుడు మనకి పిల్లలు అలాంటి వాళ్ళే ఉన్నారు. ఒకసారి పిల్లల్ని తీసుకోవడం జరిగితే మన తల్లిదండ్రులు మన సొంత పిల్లల్లాగానే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చదువు పూర్తి అయిపోయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు మనమే సహాయం చేస్తాం. వాళ్ళకి ఏది కావాలో మనం అది చేయటం, కానీ మనకేది కావాలో వాళ్ళ చేత చేయించడం కాదు. వాళ్ళ డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేయటం అనేది చాలా ముఖ్యం. లేకపోతే వాళ్ళు అన్హ్యాపీగా ఉంటారు. తర్వాత రకరకాలైనటువంటి బాధలతో స్ట్రెస్గా ఫీల్ అవుతారు. ఇవన్నీ ఉంటాయి. వీళ్ళల్లో మనం ఎక్స్ట్రా తీసుకోవడానికి చూడలేదు. ఇక్కడ నుంచి మన దగ్గర 1 నుంచి 12 వరకు CBSE కరికులంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్లోను, తెలుగులోను నేర్చుకుని వీళ్ళు తర్వాత కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కూడా మనమే కాలేజీలో చెప్తాం. ఇప్పుడు ఒక 120 పైగా పిల్లలు మనకు కాలేజీల్లో చదువుతున్నారు. దీనివల్ల కలిగేటువంటి ఆనందం ఇంకా దేనివల్ల రాదు. నేను అదే చెప్తాను. ఎందుకు చేస్తున్నారు ఈ పనులని అడిగితే, పర్స్యూట్ ఆఫ్ లాస్టింగ్ హ్యాపీనెస్. తల్లిని కోల్పోయిన వాళ్ళు, తండ్రిని కోల్పోయిన వాళ్ళు, సింగిల్ పేరెంట్స్ అనమాట. వాళ్ళని కూడా తీసుకుంటాం. ఇంకేమన్నా సీట్లు మిగిలితే అప్పుడు బాగా పూర్గా ఉన్న వాళ్ళు, పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నా కానీ వాళ్ళకు కూడా కొన్ని సీట్లు ఇస్తాం. వీళ్ళు ఇక్కడ చదివిన తర్వాత ఉద్యోగం వచ్చే వరకు మనమే వాళ్ళని ఇక్కడ ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్తో పాటు ఇక్కడ AI స్పెషల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది. సైబర్ సెక్యూరిటీ ఈ సంవత్సరం మొదలుపెట్టాము. ప్లస్ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా నేర్పిస్తాం. వాళ్ళకి ఏదో ఒక రకమైన ఉపాధిని కలిగించే శిక్షణ కూడా ఇస్తాం. కొంతమందికి ఏంటంటే ఇంక వాళ్ళకి వేరే ఇల్లు ఎక్కడికి వెళ్ళే ఉద్దేశం లేదు. ఇక్కడే ఉండి హీల్లో కూడా కొంత మళ్ళీ మిగతా పిల్లలకి సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఉన్న పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు ఇస్తాము. లేదంటే బయట ఉద్యోగాలు చేసుకుంటారు. ఎంత ఉన్నది అన్నది కాదు, సమాజం పట్ల మనం చేస్తుంది ఏమిటి, భావితరాలకు మనం ఇస్తుంది ఏమిటి. భారత పౌరులు ప్రతి ఒక్కరూ ఉన్నత విద్య అవలంబించాలనే లక్ష్యం ఆయనలో బాగా కనిపిస్తుంది. అంతటి మంచి ఆలోచన కలిగిన డాక్టర్ సత్యప్రసాద్ లాంటి వ్యక్తులు ముందుకు వస్తే దేశంలో పేద పిల్లలకు విద్య అందుతుంది.